అయ్యో అవును ఓహో అవును ఓహో నీకు పుత్ర సంతానం లేక నీ యొక్క ముగ్గురు నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీకు ఎంతమంది పిల్లలు ఇంట్లో ఎంతమంది బయట ఎంతమంది అంత విన్నవిస్తుంటారు నామం రాసిన మరి ఓహో అయోధ్య నగరము పరిపాలన చేసేసి దశరథ మహారాజు గారి పెద్ద భార్య నీ యొక్క నామము కౌసల్యాదేవి అవా నీకు కుమారుడు ఓహో నీకు ఒక కుమారుడు అవా నీ యొక్క కుమారుని నామము శ్రీరామచంద్రుడు ఓ పుత్రకామేష్టి యాగము జన్మించిన వాడు శ్రీరామచంద్రుడు మళ్ళీ ఇంకా నీకు తోడ పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నదా నీకు చెల్లెలు ఉన్నదా నీ పంచన వాట నీకు అత్త రాణి నీ చెల్లెల సంగతి
నేనే వస్తాడ తానే వస్తాను ఏముంది రామాయణం అనుకున్నావా నాటకం అనుకున్నావా వాయ్యా నా కష్టం చెప్పుకుంటే తెల్లారది పోతుంది కొడుక నీకు బాగా బాధ ఉందా బాగా బాధ ఉంది నీ బాధ ఏందో చెప్పు నా బాధ ఏందంటవా ఏందంటే బిడ్డ ఏమని చెప్పాలి చెప్పు చెప్పుకుంటే మానం పోతుంది చెప్పకుంటే ప్రాణం పోతుంది అంత పెద్ద బాధ ఉందా అంత పెద్ద బాధ చెప్పు ఒకసారి అయ్యా ఏదండి ఇద్దరు కదండి ఏం బాధ అంటవా అవును ఏం బాధ అంటే ఏమని చెప్పాలి బిడ్డ చెప్పు నాకొక్క మేనమావ బిడ్డ ఉన్నది నీకు మేనమామ బిడ్డ ఉంది మాకు మేనమావ బిడ్డ ఉన్నది మా మేనమావ బిడ్డను నన్ను ఒకటే తల్లి చదువుకోమనేసి ఒకటే తల్లి చదువుకోమనేసిండు అవును అదే పల్లె చదువుకోమనేసిండు మా మరదలు నేను ఒక్క పల్లె చదువుకోంగా నా మంచం నా మరదలు నిలబడ్డది నా మరదలు మంచం నా నిలబడ్డది పల్లె చదువుకుంటే ఈ మంచం మదలు ఓహో మనస్సు గదే మనసు పడ్డది మనసు పడ్డ వల్ల మా మరదలు అన్నది బావా నన్ను వదిలిపెట్టి నువ్వు ఎవరి పెళ్లి చేసుకోవద్దని నేను నిన్ను వదిలిపెట్టి ఎవరు చేసుకోనని నేనన్నా ఎవరు చేసుకోవద్దంటే చేసుకోవద్దని ఒకరి దానిలో ఒకరు వేసుకున్నా చేతిలో చేసుకున్నా ఇక నన్ను విడిచిపెట్టి నువ్వు చేసుకోవద్దు నువ్వు విడిచిపెట్టి నేను చేసుకోవద్దని ఒకరి దానిలో ఒకరు వేసుకున్నా వేసుకొని ఇక మెల్లగా గట్టి ఎవరు వెళ్ళిస్తున్నా బిడ్డ అవును ఎల్ల తీసుకునే వరకు కొన్ని రోజుల వరకు ఏం చేసింది మా మేనమామ బాగా చూసిండు వీడు ఊళ్ళో అయ్యాం నిత్యకయ్యాం వీడు తెల్లారితే పొద్దుకుంటే కథలనే ఊళ్ళో తిరుగుతాడు ఇక వీరికి పిల్లలు అని చెప్పి నన్ను కదా అదే ఊళ్ళో ఇంకోనికి ఇచ్చిండు చేప జిమ్మలు పట్టాడు వ్యవసాయం చేయడు ఏ చేపలు పట్టక వ్యవసాయం చేయక ముక్కదాన్ని ఉడపం తిరుగుతా పోని పదే అని నాకు అదే ఊళ్ళో ఇంకోగానికి ఇచ్చిండు ఇదే ఊళ్ళో ఇంకోగానికి ఇచ్చిండు ఇచ్చినాక నేను మేనమామ బిడ్డనే చేసుకుంటున్నాను చప్పటిగా కూకున్నోని ఇక నేను పెళ్లి చేసుకోలే పుత్రిని నామం కైకా వినరమ్మా కైకలేశ్వరుని భక్తుల పుత్రిని నామం కైకా వినరమ్మా రాజు కులందవ బాజను గణరమ్మా వినరమ్మా
తల్లి నా యొక్క పూర్వక్షిని చెప్పమంటావా? ఈ అయోధ్య నగరము పరిపాలించినటువంటి దశరథ మహారాజు రెండవ భార్యను ఆ యొక్క నామము కైకేదేవి అని అంటారు. ఈ యొక్క దశరథ మహారాజు గారి రెండో భార్యమైన నీ యొక్క నామము కైకాదేవి. అమ్మా నీకు పుత్ర సంతానమైందా తల్లి? ఆహా చెలిమని పుత్రకమిష్టి యాగం చేయగా నాకు ఒక పుత్రుడు జన్మించను. ఒక కుమారుడు జన్మించాడు. అతని యొక్క నామము అతని యొక్క నామధేయము భరతుడు అని అంది. ఓహో భరత రాజేంద్రుడు నీ యొక్క కుమారుడు. అమ్మ మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావమ్మా? ఆ యొక్క రాజుల దగ్గరికి వెళ్తుంది. నీ యొక్క భర్తావుని వద్దకు పోవచ్చున్నావా? సరే తల్లి శ్రీ రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు దశరథ మహారాజు గారి మూడో భార్య అయిన సుమిత్రాదేవి